ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. మేడిపల్లి సత్యం గారికి డీసీసీ పగ్గాలు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నియామకం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. అదే విధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెలిశాల రాజేంద్రరావు నియామకం కూడా ఖరారైంది. సో ఈ విషయం ఇప్పటికే దగ్గర అందరి నేతలందరికీ కూడా ఈ విషయం తెలిసిన అధిష్టానం నుంచి నేతలందరికీ కూడా స్పష్టమైన సంకేతాలు వచ్చాయనే విషయం తెలుస్తుంది. ఇంకా రేపో మాపో పత్రికాముఖంగా తెలియజేయనట్టున్నారు. అయితే డిసిసి అధ్యక్ష పదవికి దరఖాస్తు చేయకపోయినా కూడా డిసిసి అధ్యక్ష పదవి పీఠం మేడిపల్లి సత్యం గారిని వరించింది. సో అవకాశం ఉన్న చోట ఎమ్మెల్యేలకు ఇవ్వడమే బెస్ట్ అంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం తన వైపు మొగ్గు చూపడం అనేది ఇక్కడ తెలుస్తా ఉంది మనకి. సో ఇంతవరకు కూడా డిసిసి అధ్యక్షుడిగా ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ గారు కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే. సో అదే కోవలో ఇప్పుడు మేడిపల్లి సత్యం గారికి కూడా డిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ రెండు పదవులకి కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కానివ్వండి, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కానీ దగ్గర 54 దరఖాస్తులు రావడం జరిగింది. సో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నియామకాలకి వాళ్ళే ఏఐసిసి నుంచి పిసిసి నుంచి పరిశీలకులు ఒక్కొక్క ప్రాంతానికి వచ్చి వాళ్ళే అన్ని పరిశీలించి వాళ్ళ నుంచి నామినేషన్లను తీసుకోవడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఈసారి ఫస్ట్ టైం ఏఐసిసి నుంచి పరిశీలకులు, అదేవిధంగా కర్ణాటక ఎమ్మెల్యే కానివ్వండి, పిసిసి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆత్రం సుగుణ మన కరీంనగర్ జిల్లాలో ఒక 4 రోజుల పాటు స్టే చేసి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించి సో లాస్ట్ కి మాత్రం వీళ్ళు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా వెలిశాల రాజేంద్రరావు గారు కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయడం జరిగింది. సో తనకి కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. సో రేపో మాపో ఇవన్నీ విషయాలు కూడా పత్రికాముఖంగా బయటకు వస్తాయంటూ కూడా తెలుస్తా ఉంది. అయితే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా వెలిశాల రాజేంద్రరావు పోటీ చేయడం జరిగింది. దీంట్లో చాలా మంది ఉన్నారు. సుడా చైర్మన్ ఉన్నారు, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కానివ్వండి, ఇలా చాలా మంది జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడ్డట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. బట్ వాళ్ళందరినీ కాదని కూడా మళ్ళీ మేడిపల్లి సత్యం గారినే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి వరించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. సో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మేడిపల్లి సత్యం గారు పోటీ చేయకపోయినా పార్టీ నాయకత్వం తన వైపు మొగ్గు చూపుతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ఉన్న చోట వారికి అవకాశం ఇవ్వాలనే హైకమాండ్ ఆలోచన మేరకి పరిశీలకులు ఈ విధంగా సమాలోచనలు జరిపారంటూ కూడా మనకు తెలుస్తోంది. సో మనకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ 6 ఏళ్లకి పైగా దగ్గర 7 years డిసిసి అధ్యక్షునిగా ఉన్నందున ఆయన స్థానంలో సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మేడిపల్లి సత్యం గారికి అవకాశం కల్పించడమే ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చిన తర్వాతనే తనని నియమించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. సో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మాత్రమే వెలిశాల రాజేంద్రరావు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ నియామకాల విషయంలో ఈసారి డిసిసి పదవికి గ్రామీణ ప్రాంతం నుంచి సిటీ నుంచి బాధ్యతలు అప్పగించాలంటూ కూడా నిర్ణయించాలి. ఈ క్రమంలో ఏఐసిసి పరిశీలకులు రాజేంద్రరావు గారి పేరుని నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవిగా నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది.